ఇప్పుడు మనకి 2 స్వరాలు విడివిడిగా ఆడుతున్నాయి. అప్పుడేం జరుగుతుంది, మనకి సూర్య స్వరం ఆడినప్పుడు అగ్ని పెరగద్ది బాడీలో. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది 2. చంద్రస్వరం ఆడితే మనసు బాగా ఫంక్షన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వు చేసే పని మీద. చదువుతున్నా ఇంట్రెస్ట్ ఉంటుంది, సినిమా చూస్తున్నా, అన్నం తింటున్నా, ఏదన్నా తినేటప్పుడు రుచి ఎక్కువ ఉంటుంది చంద్రస్వరం ఆడితే. సూర్యస్వరం ఆడేటప్పుడు అయిష్టతగా ఉంటుంది, ఏదైనా చూసేదాని మీద నిరాసక్తి ఉంటుంది. ఇది ఆత్మ సంబంధం, ఇది మనస్సు సంబంధం. ఇప్పుడు ఇది ఎప్పుడైతే తగ్గిందో అగ్ని తగ్గిపోద్ది బొడ్లో అగ్ని తగ్గినప్పుడు ఈ స్వరం ఆడకపోతే అగ్ని తగ్గినప్పుడు ఆకలి తగ్గిపోద్ది. తర్వాత ఈ శ్వాస ఇక్కడికి వచ్చేస్తుంది, హృదయ కమ్మల నుంచి ఇక్కడికి ఆడుతుంటుంది. అప్పుడు వడ్డాణ బంధనం పడిపోద్ది. ఫస్ట్ ధ్యానంలో మూలబంధనం పడద్ది, బొడ్డుగాడికి ఆడుతుంటే మూలబంధనం పడద్ది, మూలాధారం స్వాధిష్టానం లాక్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళకి కోరికలు ఉండవు, ఈ 2 చక్రాలు పనిచేయవు. అందుకే ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్లు కానీ వాళ్ళంతా ఎక్కువ బయటే చూసి ఎక్కువ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ 2 చక్రాలు ఎక్కువ ఇంట్రెస్ట్. పూర్వం ఉన్నటువంటి శ్రద్ధ లేదు ఈ సంసారం మీద కూడా. వాళ్ళు అంతా ఒక విధమైన టైపులో అయిపోతున్నారు. అంటే ఎందువల్ల అంటే ఎక్కువ ఈ జీన్స్ ప్యాంట్స్ వేసి టైట్ చేసుకొని వాళ్ళు ఎప్పుడు ఈ కింద 2 చక్రాలు బ్లాక్ అయిపోయినాయో అప్పుడు ఇది ఫంక్షన్ కాదు. కోరికలు, సరసాలు ఇట్లా ఎక్కువ దాని మీద శ్రద్ధ ఉండదు. పిల్లలు కూడా లేటుగా పుడతారు. చంద్రస్వరంలో మనం క్లీన్ బీజం పెట్టి చేసుకుంటే అక్కడ మనకి సంతానోత్పత్తి జరిగేదానికి అవకాశం ఉంది.